ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. జీఎస్టీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. వస్తు సేవల పన్ను రేట్ల హేతుబద్ధీకరణపై కీలక ప్రకటన వెలువడింది. పరోక్ష పన్ను వ్యవస్థను సులభతరం చేయాలన్న కేంద్ర ప్రాతిపదికనపై జీఎస్టీ రేట్ రేషనలైజేషన్ అంశంపై గురువారం జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రేట్లు 4 పన్ను రేట్ల స్థానంలో కేవలం 2 స్లాబులు 5-18% మాత్రమే అమలు చేయాలని రాష్ట్రాలు కేంద్ర ప్రాతిపదికను అంగీకరించింది. కొత్త జీఎస్టీ నిర్మాణం 5%, మెరిట్ గూడ్స్ అండ్ సర్వీసులు 18%, సాధారణ వస్తువులు సేవలు 40%, లగ్జరీ కార్లు, సీన్స్ గూడ్స్ ఉంటాయి. ఈ సమావేశానికి బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షత వహించారు. ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా, రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య, కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరీ గౌడ, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఈ రేటు రేషనలైజేషన్ సాధారణ ప్రజలకు, రైతులకు, మధ్యతరగతి వారికి, ఎంఎస్ఎంఈలకు ఉపశమనం కలిగిస్తుంది. పన్ను విధానం మరింత సులభతరం, పారదర్శకంగా, వృద్ధి ప్రోత్సాహకంగా మారుతుందన్నారు. ప్రధాన మార్పులు ఒకసారి చూస్తే ప్రస్తుతం 12% స్లాబ్లో ఉన్న 99% వస్తువులు 5%కి వస్తాయి. 28% స్లాబ్లో ఉన్న 90% వస్తువులు 18%కి వస్తాయి. దీనివల్ల జీఎస్టీ మరింత సింపుల్ అవుతుంది. ఇన్సూరెన్స్ పై జీఎస్టీ మినహాయింపు ప్రాతిపదికన ఓకా చేస్తారు. ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై వ్యక్తులకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనివల్ల ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారు 9,700 కోట్ల ఆదాయ నష్టం కలుగుతుందని అంచనా. రాష్ట్రాలు ఎక్కువగా ఈ ప్రాతిపదనకు మద్దతు తెలిపాయి. అయితే ఈ లాభాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వినియోగదారులకు నిజంగా అందించేందుకు మెకానిజం అవసరమని సూచించాయి. ఈ సిఫారసులను త్వరలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం కోసం తీసుకెళ్లనున్నారు. అక్కడి ఆమోదం లభించిన తర్వాత అమల్లోకి తీసుకువస్తారు. తాజా నిర్ణయంతో చాలా వరకు ప్రొడక్టులు ధరలు దిగి వస్తాయని చెప్పుకోవచ్చు. దీనివల్ల ప్రజలకు భారీగా ఊరట లభించే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ రేట్ల మార్పు అనేది పెద్ద సంస్కరణగా చెప్పుకోవచ్చు. అయితే ప్రజలపై అధిక భారం మోపే పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ప్రోడక్టులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఇంకా బాగుంటుందని సగటు మనిషి కోరుకుంటున్నాడు. కాగా రానున్న రోజుల్లో ఈ అంశంపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇది కేవలం కేంద్రం స్థాయిలో మాత్రమే ఉండదు. అన్ని రాష్ట్రాలు కూడా ఈ ప్రాతిపదనకు అంగీకారం తెలియాల్సి ఉంటుంది. అందుకే ఇది సాధ్యమయ్యే పని కాదని అర్థం చేసుకోవచ్చు.